నమస్తే నేను జ్యోత్స్న. ఏకాదశి అనగానే సంప్రదాయ హిందువుల్లో ఓ భక్తి భావం ఉట్టిపడుతుంది. ప్రతి నెల 2 సార్లు వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ దైవనామ స్మరణలో గడుపుతారు. ఆధ్యాత్మిక విశిష్టతను గురించి పక్కన పెడితే నెలకు 2 సార్లు ఉపవాసం అనేది ఆరోగ్యరీత్యా అద్భుతమైన దివ్య ఔషధం లాంటిదని అందరికీ తెలిసిందే. అలా దివ్య ఔషధంగా మాత్రమే కాదు, దివ్యమైన అనుభూతులు కలిగించేది కూడా ఏకాదశే. అందుకే ఏకాదశి రోజును హిందువులు ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. ఇక మహావిష్ణువు మహిమాన్వితమైన యోగక్రియతో ముడిపడ్డ ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉంది. హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుంటే దేవుళ్లందరిలోకి మహావిష్ణువే ప్రథముడు. ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడని, ముక్కోటి దేవతలంతా ఆయన దర్శనం కోసం క్యూ కడతారని, వారంతా మహావిష్ణువును దర్శించుకోవటానికి వైకుంఠానికి పయనమయ్యే రోజే ఏకాదశి అని హిందువులు ఎంతో భక్తి విశ్వాసాలు ప్రకటించుకుంటారు. ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటారు. ఒక్క భూగోళం మీదనే కాదు, ఈ ఖగోళంలో మనకు కనిపిస్తున్నా కనిపించకుండా ఎక్కడో దూరాన ఉన్న గ్రహాంతరాలలో కూడా ఎలాంటి ప్రాణులు ఉన్నా వారందరినీ నడిపిస్తున్న చైతన్య శక్తిగా విష్ణుమూర్తిని చెబుతున్నాయి మన పురాణాలు. ఆయన్ని సర్వాంతర్యామిగా, సర్వ జగద్రక్షకుడిగా, ఆకార నిరాకార చరాచర జగత్తుకు అధిపతిగా పేర్కొంటున్నాయి. సహజ న్యాయాన్ని, ప్రకృతి గమనాన్ని నడిపించే ధర్మ పరిరక్షకుడిగా చెబుతూ ఉంటారు. ఆయన లేని చోటు లేదు, ఆయన దృష్టి నుంచి తప్పించుకునే అంశమేదీ లేదంటారు ముముక్షువులు. అందుకే అప్పటిదాకా ప్రహ్లాదుణ్ణి కాపాడుతూ వచ్చిన మహావిష్ణువు రాక్షసుడైన హిరణ్యకశిపుడి అరాచకాల నుంచి సర్వ జగత్తును కాపాడటం కోసం రాతి స్తంభం నుంచి ఉద్భవించాడు నరసింహస్వామి. ఆ మహావిష్ణువే ఉగ్ర నరసింహుని అవతారంలో వచ్చి రాక్షస సంహారం చేశాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు ఒక్క నరసింహ అవతారమే కాదు, అనేక అవతారాలు ఎత్తాడు. అనేక రూపాల్లో ధర్మ సంస్థాపన చేశాడు. కానీ హిందూ పురాణాలు మాత్రం ప్రధానమైన 10 అవతారాల గురించే నొక్కి చెబుతూ ఉంటాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం. ఇలా నారాయణుడు వివిధ రూపాల్లో చూపిన మహిమలను కేవలం గాథలుగా మాత్రమే చెబుతూ ఈ దశావతారాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ దశావతారాల్లోనూ వేర్వేరు పురాణాలు వేర్వేరు అంశాలను ఎంచుకొని ప్రచారం చేశాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ నారాయణుడికి బహుళ అవతారాలు ఉన్నాయని. ఆ విధంగా సర్వదేవతలు, సర్వ మానవులు, సర్వ ప్రాణులకు ఆ విష్ణుమూర్తినే అధిపతిగా భావిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచిన సమయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. ఆ ద్వారాలు తెరుచుకునే ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటున్నారు. అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ వేర్వేరు రూపాల్లో వచ్చే దేవతలకు మానవ భక్త కోటికి దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టే దీన్ని వైకుంఠ ఏకాదశిగాను పేర్కొంటారు. ఈ రోజున ముక్తి నొందిన వారికి మరుజన్మ అంటూ ఉండదని, వారు శాశ్వతంగా విష్ణువు సన్నిధిలో కాదు విష్ణువులోనే లయమవుతారని పండితులు చెబుతున్నారు. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తూ ఉంటారు. తిరుమల, భద్రాచలం, ధర్మపురి, గురువాయూర్ ఇలా ఎక్కడ చూసినా భక్తులు విష్ణునామం స్మరిస్తూ కనిపిస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శిస్తే భక్తులు పునీతులవుతారట. అందుకే తిరుమలలో ముక్కోటి ఏకాదశి కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేదా సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో జరుపుకునే పండుగే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిగా ఆచరిస్తారు. ఇక్కడ సూర్యుడు ధనుర్రాశిలోకి రావటం అనేది సౌరమానం, శుద్ధ ఏకాదశి అనేది చంద్రమానం. తనకు సూర్యచంద్రులు 2 కళ్ళలాంటి వారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పటం గమనించాలి. బహుశా అందుకేనేమో ముక్కోటి ఏకాదశి సూర్యచంద్రుల కలయికగా వస్తుందంటారు పండితులు. ఇక ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి 2 సార్లు రావటం విశేషం. ఈ సంవత్సరం జనవరి 2న ముక్కోటి ఏకాదశి జరుపుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ 23న మళ్లీ జరుపుకుంటున్నాం. ఈ ప్రకారం చూస్తే ఈ ఆంగ్ల సంవత్సరంలో హిందువులు 2 సార్లు విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నట్లు అవుతోందంటున్నారు
పండితులు. మహావిష్ణువు 6 నెలలు యోగ నిద్రలో ఉండి మరో 6 నెలలు మెలకువలో ఉంటాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేచిన వేళనే ముక్కోటి ఏకాదశి అవుతుందని, అది దేవతల గణాంకాల్లో కొన్ని నిమిషాలుగా ఉంటే మానవ గణాంకాల్లో రోజుల్లోకి వెళుతుందని చెబుతున్నారు. మనకి వైకుంఠంలో ఉత్తరాయణం దక్షిణాయనం అనే 2 కాలాలుగా నిర్దేశించబడింది. 6 నెలల పాటు దక్షిణాయనము దేవతలంతా నిద్రకు ఉపక్రమిస్తారు. 6 నెలల పాటు ఉత్తరాయణము దేవతలందరూ మేలుకుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు మేలుకుంటారు. అదే మనం కౌశిక ద్వాదశి, చిలుక ద్వాదశి అని, వృత్తాన ఏకాదశి అని కూడా ఆ ఏకాదశికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం కూడా మన పురాణాల ప్రకారం నిర్వహించుకుంటూ ఉంటాము. ముఖ్యంగా స్వామివారికి ఈ లెక్కలన్నీ 6 నెలల పాటు పగలు కానీ 6 నెలల పాటు రాత్రి కానీ వారికి ఉంటుంది కాబట్టి మనకి కొద్ది నిమిషాల మాత్రమే ఈ పర్వదినం గడియలు ఉంటాయి. వారికి నిమిషాలుగా ఉండేది మనకు మాసం పాటు ఉంటుందనేది కూడా మనకి ఆ లెక్కలను బట్టి తెలుస్తూ ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశి రోజులన్నింటిలోనూ ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందట. ఈ ఏకాదశి వ్రతం దశమి నాటి రాత్రి నుంచే మొదలెట్టాలట. ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలంటారు. ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడంటారు. అందువల్ల బియ్యంతో చేసిన ఏ ఆహారాన్ని భక్తులు ముట్టుకోరట. ఏకాదశిన కేవలం ఉపవాసం ఉండటమే కాదు, ధ్యానంతో జపతపాలతో కాలం గడపమని పండితులు సూచిస్తున్నారు. కుదిరిన వారు ఏకాదశి రాత్రి కూడా భగవన్నామస్మరణతో జాగరణ చెయ్యాలంటున్నారు పండితులు. ఆకలి, నిద్ర ఆ రెండింటినీ తట్టుకొని వాటిని అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి వ్రత విశిష్టతగా వారు పేర్కొంటున్నారు. ఇక మరుసటి రోజు ద్వాదశి నాడు చేతనైనంత అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలని సూచిస్తున్నారు. ముక్కోటి దేవతలు అనే శబ్ద ప్రయోగం ఎలా జరిగింది? హిందువులకు 3 కోట్లు గాని 33 కోట్లు గాని దేవతలు ఉన్నారనుకోవాలా? ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అనే పాట కూడా మనకు తెలుసు కదా. ఆ ప్రకారం చూసుకున్నా అన్ని కోట్ల మంది దేవతలు నిజంగా మనకున్నారా? అందులోని మతలవేంటో చూద్దాం. ముక్కోటి దేవతలు ఆ శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కాబట్టి ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చిందని అంతా చెబుతారు. మరి ముక్కోటి దేవతలు హిందువులకు ఉన్నారా? ఒకవేళ ముక్కోటి దేవతలుంటే వారి పేర్లేంటి? ఏ పురాణాల్లో ఆ 3 కోట్ల దేవతల గురించి పేర్కొన్నారు? హిందూ విశ్వాసాలకు సంబంధించి లోతైన అవగాహన లేని వారే ముక్కోటి దేవతలెవరో లెక్క చెప్పండి అని అడుగుతారంటున్నారు సాంప్రదాయవాదులు. నిజానికి ముక్కోటి దేవతల గురించి హిందూ ధర్మశాస్త్రాలు సరిగానే పేర్కొన్నాయంటున్నారు పండితులు. ముక్కోటి దేవతలు అనే పద ప్రయోగంలోనూ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అది 3 కోట్ల 33 కోట్ల అనేది కూడా చాలా మందికి తెలియదు. కానీ అందరూ ముక్కోటిగా పేర్కొంటూ ఉంటారు. వారు నిజానికి 33 కోట్ల దేవతలుగా ధార్మికవేత్తలు పేర్కొంటున్నారు. హిందూ పురాణాలు 33 కోట్ల దేవతల గురించి చాలా విపులంగా ప్రస్తావించాయి. సాధారణంగా కోటి అంటే సంఖ్య అనుకుంటారు చాలా మంది. అందుకే 33 కోట్ల దేవతల పేర్లు చెప్పమని అడుగుతూ ఉంటారు. వాస్తవానికి దేవతలకు వాడే ఈ కోటి అనే శబ్దం సంఖ్యావాచకం కాదంటున్నాయి హిందూ గ్రంథాలు. సంస్కృతంలో కోటి అంటే విధము, వర్గము అనే అర్థాలున్నాయి. మనం క్లారిటీగా చెప్పుకోవాలంటే సెక్షన్ గా పేర్కొనవచ్చు. యజుర్వేదం, అధర్వణ వేదం, శతపథ బ్రాహ్మణాల్లో 33 రకాల దేవతలను పేర్కొన్నాయి. 33 కోట్ల దేవతలు అంటే 33 విభాగాలకు చెందిన దేవతలన్నమాట. హిందూ శాస్త్రాలతో పాటు బౌద్ధ, పార్సీ గ్రంథాలు కూడా 33 దేవతా వర్గాల గురించి తెలియజేస్తున్నాయి. మరి ఈ 33 వర్గాల దేవతల్లో ఏ వర్గంలో ఏ ఏ దేవతలున్నారు? వారి పేర్లేంటి? ముందుగా 12 మంది ఆదిత్యులు, వారినే ద్వాదశ ఆదిత్యులు అంటారు. వారు త్వష్ట, పూష, వివస్వాన్, మిత్ర, దాత, విష్ణు, భగ, వరుణ, సవిత, శక్ర, అంశ, ఆర్యమ. ఇలా వీరు 12 మంది ఆదిత్యులు. ఇక ఆ తరువాత 11 మంది రుద్రులు. వీరినే ఏకాదశ రుద్రులు అంటారు. వారిలో మన్యు, మను, మహనస, మహాన్, శివ, ఋతుధ్వజ, ఉగ్రరేత, భవ, కాల, వామదేవ, ధృతవృత. ఆ తరువాత వరుసలో 8 మంది వసువులు వస్తారు. వారినే అష్టావసువులుగా పేర్కొంటారు. వారిలో ధర, పావక, అనిల, అప, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ. వారు కాకుండా మరో 2 ముఖ్యమైన దేవతలున్నారు. వారే ఇంద్రుడు, ప్రజాపతి. ఆ అన్నింటినీ కలిపితే వచ్చే సంఖ్య 33. అంటే 33 రకాల దేవతలన్నమాట. వీరినే త్రయత్రిశంతి 33 కోటి దేవతలుగా పేర్కొంటున్నారు. ఆ 33 కోటి దేవతలే మహావిష్ణువును దర్శించుకొని యోగానందాన్ని, ఆత్మానందాన్ని పొందుతారట. అదే దారిలో మనుష్యుల్లోని కోటానుకోట్ల భక్తులు సైతం
కేవలం ఆ దేవదేవుణ్ణి దర్శించుకొని తరించిపోతారు. మనుషులకు జీవితకాలం ఉన్నట్టే దేవతలకు కాలావధి ఉంది. కాకపోతే వారి కాలాన్ని ఊహించటం మానవ మాతృలకు సాధ్యం కాదు. హిందూ పురాణాలు భగవద్గీతలో పేర్కొన్న ప్రకారం బ్రహ్మదేవుడి ఒక్కరోజు మనుషుల లెక్కలో 4.32 బిలియన్ సంవత్సరాలకు సమానం. అంటే బ్రహ్మ ఒక్క రోజులో మానవ కోటికి సంబంధించిన 4 యుగాలు గడిచిపోవాలి. సత్యయుగంలో 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు, ఇక కలియుగంలో 4,32,000 సంవత్సరాలుగా ఉంటుంది. ఇవన్నీ కలిపితే వచ్చే మహాయుగం బ్రహ్మకు ఒక పగలవుతుంది. మళ్లీ అంతే సంఖ్యలో మానవ సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రవుతుంది. అలాంటివి 100 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు 100 ఏళ్లతో సమానం. అటు విష్ణువుకు శివుడికి వారి వారి కాలాలు కొన్ని గ్రంథాల్లో వేర్వేరుగా, మరికొన్ని గ్రంథాల్లో అచ్చం బ్రహ్మ కాలావధిలాగే 100 ఏళ్లుగా పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో విష్ణువు ముక్కోటి దేవతలకు కొద్ది నిమిషాల పాటు ఇచ్చే దర్శనమే ఇక్కడ మనుష్యులకు కొద్ది రోజుల నుంచి నెలల దాకా పవిత్రమైన దినాలుగా భావిస్తారు. విష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడని వామన పురాణం చెబుతోంది. బలి నుంచి 3 అడుగుల స్థలాన్ని కోరిన వామనుడు భూమి మీద ఒక పాదం, ఆకాశానికి ఒక పాదం వేసి ఆ తరువాత 3వ పాదాన్ని బలితల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం దానాన్ని నిలబెట్టుకున్న బలిని మెచ్చిన వామనుడు ఏం కావాలో కోరుకో అని వరమిస్తాడు. అప్పుడు బలి పాతాళంలో తనతో పాటు నువ్వు కూడా ఉండాలని వామనుణ్ణి కోరుతాడు. దీంతో వామనవతారంలో ఉన్న విష్ణువు సైతం పాతాళానికి వెళ్లక తప్పదు. అప్పుడు లక్ష్మీదేవి తన పతిని పొందేందుకు నిరుపేద మహిళగా బలి చెంతకు వచ్చి రాఖీ కడుతుందట. రాఖీ కట్టిన లక్ష్మీదేవి కోరిక మేరకు విష్ణుమూర్తిని తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తాడు బలి. ఆ విధంగా విష్ణువు పాతాళంలో ఉండే ఆ కాలమే అశ్వాయుజం నుంచి కార్తీకం వరకు చాతుర్మాస దీక్షగా మన పండితులు ఆచరిస్తున్నారు. ఈ 4 నెలలు విష్ణువు పాతాళంలో యోగ నిద్రలో ఉంటాడని, అప్పుడు మనుషులు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించాలని, బయటి పనులు మానుకొని పూర్తిగా ఆధ్యాత్మిక పథంలో పయనించాలనే సంప్రదాయం వచ్చిందంటారు. ఈ విధంగా మానవ కోటికి దేవతా గణాలకు మోక్షాన్ని ప్రసాదిస్తూ వారిని తనలో లీనం చేసుకునే అద్భుతమైన శుభ గడియలే ముక్కోటి ఏకాదశిగా మానవాళి ఆచరిస్తోంది. చిత్తశుద్ధితో ఆచరించేవారు సాయుధ్యాన్ని పొందటం ఖాయంగా సాక్షాత్తు ఆ మహావిష్ణువే చెప్పి ఉన్నందున ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు.